ఒరే పెద్దోడా, ఏంటా ఆవేశం? బుద్ధుందా లేదా నీకు? వదలను. ఇవన్నీ నాటకాలే. ఏమా గౌరీ, ఇప్పుడు సంతోషమా? ఇప్పుడు సంతోషమా అంటున్నాను. మిమ్మల్ని కన్న తండ్రిలా పెంచానే, మీ కళ్ళ ముందే నాకింత అవమానం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అంటే అంటే మీకు నేనేం కాననే కదా? బాబాయ్, నువ్వు మాకు తండ్రి కంటే ఎక్కువ. ఏ, నీకెంత పొగరుంటే మా బాబాయ్ మీద చేయేస్తావు? ఇదేనా నీ సంస్కారం? శ్రావణి, అదేదో ఆవేశంలో జరిగింది. నువ్వు కోప్పడుకో, కూర్చొని మాట్లాడదాం. అంకుల్, మీరు కూర్చోండి ప్లీజ్. ఇంకా మాట్లాడనవసరం అమ్మా. అమ్మా గౌరీ, మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటానని మా అన్నయ్యకి మాట ఇచ్చాను. నా మాట నేను నిలబెట్టుకోవాలంటే మీరు ఈ ఇల్లు వదిలి నాతో రావాలి. వస్తారా? నేను అర్థం చేసుకోగలను. బావగారిని నువ్వు వదిలి రాలేవు. కానీ నేను బాబాయిని కాదంటే ఆయన మనల్ని పెంచినందుకు అర్థమే లేకుండా పోతుంది. నువ్విక్కడే ఉండు, ఇది నీ ఇల్లు. నేను సంధ్య బాబాయ్తో వెళ్ళిపోతాం. సంధ్య, రా వెళ్ళిపోదాం. మరి గౌరీ, అక్కని ఇబ్బంది పెట్టొద్దు బాబాయ్. అక్క ఇక్కడ ఉండడం చాలా అవసరం. ఏంటమ్మా అవసరం? ఈ శంకర్ కోసమే కదా. అమ్మా గౌరీ, నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే వద్దు కాదు అన్న అతనితో ఇప్పుడు నీకేంటమ్మా అవసరం? పదం. మీరు ఆవేశపడకండి సార్. వీళ్ళు ఇక్కడే క్షేమంగా ఉంటారా? ఏమయ్యా యాదగిరి, ఇదే నీ కూతురులైతే ఇలా పరా ఇంట్లో వదిలేయమని చెప్తావా? అది కాదు సార్. అంకుల్, మీరు ఉండండి. బాబాయ్, నేను మీతో వస్తాను.